లూకాసు వార్త 19వ అధ్యాయము 45 నుంచి ఉన్నటువంటి వాక్య భాగం 45వ వచనం. అప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మేవారితో కొనేవారితో, నా ఆలయం ప్రార్థనా ఆలయం అని రాసి ఉంది, మీరైతే దానిని దోపిడీ దొంగల గుహగా చేశారంటూ వారిని బయటికి వెళ్ళగొట్టసాగాడు. ప్రతిరోజు ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు కానీ ప్రధాన యాజులు, ధర్మశాస్త్ర పండితులు, ప్రజల నాయకులు ఆయనను రూపుమాపడానికి చూశారు. అయితే ఏమి చేయాలో వారికి పాలుపోలేదు. ఎందుకంటే జనమంతా ఆయనను విడవకుండా సావధానంగా ఆయన ఉపదేశం వింటూ ఉన్నారు. ఆ రోజుల్లో ఒక దినం ఆయన దేవాలయంలో ప్రజలకు ఉపదేశిస్తూ శుభవార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజులు, ధర్మశాస్త్ర పండితులు పెద్దలతో కూడా ఎదురుపడి, నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఇచ్చిన వాడెవడు? మాతో చెప్పు అని ఆయనను అడిగారు. ఆయన, నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఉత్పత్తి పరలోకం నుంచా, మనుషుల నుంచా? నాతో చెప్పండి అని వారికి జవాబిచ్చాడు. వారు చర్చలో పడి ఇలా చెప్పుకున్నారు, ఒకవేళ పరలోకం నుంచి అని మనం చెబితే ఇతడు అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అంటాడు కదా. అది మనుషుల నుంచి అని చెబితే జనమంతా మన మీద రాళ్లు విసిరివేస్తారు. యోహాను ఒక ప్రవక్త అని వారు స్థిరంగా నమ్ముతున్నారు కదా, కనుక అది ఎక్కడి నుంచో తమకు తెలియదని వారు జవాబిచ్చారు. వారితో యేసు, అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెప్పను అన్నాడు. ఇందులో ఉన్న వచనాలన్నీ నేను ఒక్కొక్క వచనం మీకు వివరించి చెప్పాను. కానీ మనందరం ఒకసారి టైం ట్రావెల్ చేసి యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లోకి వెళ్తున్నాం అనుకుందాం. నిజంగా వెళ్ళలేం, కాసేపు అనుకుందాం, వెళ్ళాం అనుకుందాం. అది క్రీస్తు శకం 33వ సంవత్సరము. ఒక న్యూస్ రిపోర్టర్ యెరూషలేం నుంచి న్యూస్ కవరేజ్ ఇస్తున్నాడు అనమాట. మరి మనం ఎక్కడున్నాము? మనం భారతదేశంలోనే ఉన్నాం. ఓకే, రేడియోలో వార్తలు వింటున్నాం అనుకుందాం. అప్పుడు రేడియో లేదు, ఉంది అనుకుందాం. మనం టైం ట్రావెల్ చేసి వెళ్ళినట్టుగానే ఇది కూడా అనుకుందాం. న్యూస్ రిపోర్టర్ యెరూషలేంలో జరుగుతున్న కొన్ని సంగతులను గురించి ఒక సన్హెద్రన్ సభలోని సభ్యునితో మాట్లాడుతున్నాడు అనుకుందాం. సన్హెద్రన్ సభ అంటే ఆ రోజుల్లో సుప్రీంకోర్టు లాంటిది. అందులో ఎవరెవరు ఉండేవాళ్ళు? 71 మంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ అన్నమాట, సన్హెద్రన్ సభ. న్యూస్ రిపోర్టర్ ఆ సన్హెద్రన్లోని ఒక సభ్యునితో మాట్లాడుతూ ఇట్లా అడిగాడు, ఏమని? సార్, ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను మీరు ఎట్లా చూస్తున్నారు? వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది యెరూషలేంలో అని అడిగితే ఆ సన్హెద్రన్ సభ్యుడు, పోయిన ఆదివారం యేసు అనే రబ్బీ మేము ఊహించని విధంగా ఒక గాడిదపై ఊరేగింపుగా యెరూషలేంలోకి ప్రవేశించాడు. అతను అధికారికంగా ఒక రబ్బీ కాదు. రబ్బీ అంటే బోధకుడు. అధికారికంగా ఒక బోధకుడు కాదు అఫీషియల్గా, కానీ అతను చాలా ఫేమస్. ప్రజలు పిచ్చిపెట్టినట్లుగా వాళ్ళ వస్త్రాలు ఆయన వస్తున్న దారిలో పరుస్తూ, హోసన్న, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, అలాంటి మెస్సియాకి సంబంధించిన నినాదాలతో కేకలు వేస్తూ ఉన్నారు. మా నాయకుల మందరము అసలు ఏం జరుగుతుందని ఆశ్చర్యపోయాము. అది దైవ దూషణ. తన అనుచరులను నిశ్శబ్దంగా ఉండనట్లు ఆదేశించమని అతనితో చెప్పాము, కానీ అతను వాళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసు తన గురించి తాను ఒక గొప్పవాడినని ఊహించుకుంటున్నాడు. ఇమోషనల్ గా కూడా అతని స్థితి సరిగ్గా లేదు. ఎవరైనా ఊరేగింపప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ అతను ఆ రోజు ఎందుకో ఏడుస్తున్నాడు. ఏడుస్తూ మా గురించి, యెరూషలేం గురించి ఏదో సనుగుతూ గొణుగుతూ ఉన్నాడు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి, కానీ ఆ తర్వాత ప్రజలు వాటిని మర్చిపోయారు. కానీ ప్రస్తుతానికి మాత్రం పట్టణమంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలిసింది. ఈ యేసు అనబడే గలిలయుడు వడ్రంగి ఏ రబ్బీ పాఠశాలకు వెళ్ళలేదు, అయినా అతను మెస్సీ అయి ఉండొచ్చని ప్రజలు ఎలా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అయినా నజరేతు నుంచి వచ్చిన వాడు మెస్సీ అవడం ఏంటి? మెస్సియా బెత్లెహేము నుండి వస్తాడని, దావీదు వంశంలో నుంచి వస్తాడని మనకు తెలుసు కదా. అయినా ప్రజలు పిచ్చిపట్టినట్లు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి ఏదైనా చెయ్యాలి అన్నట్లు అతను నిన్న దేవాలయంలో కూడా ప్రవేశించి అక్కడున్న వ్యాపారుల బల్లలను పడగొట్టి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టాడు. వాళ్ళంట చట్టపరంగా అన్ని లైసెన్సులు తీసుకొని అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయినా యేసు అట్లా చేశాడు. అందుకే అంటున్నా, అతనికి కొంచెము మెంటల్ అనుకుంటా. అతను కోపాన్ని అదుపు చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. అతని మానసిక స్థితి స్థిరంగా ఉన్నట్లు లేదు. ఆ తర్వాత అతను ఏదో పెద్ద బోధకుడిలాగా ఏవో బోధలు చేస్తున్నాడు. ప్రజలు కూడా వెర్రి వాళ్ళకిలాగా అతని మాటలు వినడానికి పడిచేస్తున్నారు. అతను ఏదో ఒకలాగా ఆపాలి. అడ్డు అదుపు లేకుండా అతన్ని వదిలేస్తే యూదా మతాన్ని, సంస్కృతిని సమూలంగా నాశనం చేస్తాడు అని చెప్పుండొచ్చు, ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరిగితే. న్యూస్ రిపోర్టర్, సరే, మీ మాటల్ని బట్టి చూస్తే మీకు ఆయనకు మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. మరి దాని గురించి సన్హెద్రన్ సభ ఏం చేయబోతుంది? అంటే మీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి?
ఆ సన్హెద్రిన్ సభ్యుడు ఈ విషయం గురించి సమాలోచన చేసి తగు చర్యలు తీసుకోవడం కోసం ఒక అత్యవసర సమావేశానికి మేము పిలుపునిచ్చాము. జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎలాంటి ప్రమాదాలకైనా దారితీయచ్చు. మా వరకైతే ఒక విషయం చాలా స్పష్టం, యేసు చట్టాన్ని అతిక్రమిస్తూ ప్రవర్తిస్తున్నాడు. ప్రధాన యాజకుడే నియమించబడిన అధికారి. వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వడం, మన దేశంలోని మతపరమైన వ్యవహారాలను పర్యవేక్షించడం, దేవాలయంలో బోధించే బోధకులను నియమించడం, అటువంటి పనులన్నీ అతనే పర్యవేక్షిస్తుంటాడు. కానీ యేసు పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ దేవాలయంలో బోధించాడని ప్రజలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ప్రధాన యాజకుడికి ఎంత అప్రదిష్ట, ఎంత అవమానం. ఇక ప్రజల దృష్టిలో కూడా ఆయన చులకనైపోడు. న్యూస్ రిపోర్టర్: అయితే మీరు ఆయన్ని దేవాలయంలోనే ఖండించవలసింది కదా, మీరు అట్లా చేశారా? సన్హెద్రిన్ సభ్యుడు: చేశాం, కానీ అతని తెలివితేటల గురించి మాకు సరైన అవగాహన లేకపోయింది. అతను చదువుకున్నవాడు కాదు, కానీ చురుకైన వాడే. ఎవరి అధికారంతో నువ్వు ఇదంతా చేస్తున్నావని మేము అడిగిన ప్రశ్నకు జవాబుగా మా ప్రశ్నను మాకే తిప్పికొడుతూ మా ప్రశ్నకు సమాధానం అతని ప్రశ్నకు మేము చెప్పే సమాధానంపై ఆధారపడుందని చెప్పాడు. ఇందుకే అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ విప్లవకారుడైన యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుంచి కలిగిందా, మనుషుల నుంచి కలిగిందా? ఆ ప్రశ్నతో మేము ఇరుకున పడ్డాం. అది పరలోకం నుంచి కలిగిందని చెప్తే మరి మీరు ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. అది మనుషుల నుంచి కలిగిందని చెప్తే అక్కడున్న జనసమూహం మమ్మల్ని రాళ్లతో కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అతను ఒక ప్రవక్త అని వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాక నో కామెంట్ సార్ అని చెప్పి ఊరుకున్నాం. న్యూస్ రిపోర్టర్: సార్, ఇంకొక చివరి ప్రశ్న, మీ తదుపరి కార్యాచరణ ఏంటి? ఆ సన్హెద్రిన్ సభ్యుడు: ఈ విషయాలన్నిటి గురించి మేము ఆలోచిస్తున్నా, చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడే ఇంకేం చెప్పలేం. న్యూస్ రిపోర్టర్: మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు సార్. క్లోజింగ్ రిమార్క్స్. శ్రోతలకు యెరూషలేములో పరిస్థితి అర్థమైంది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వాళ్ళ ఛానల్ పేరు చెప్తారు కదా. సో ఈ యూదు నాయకులు ఎదుర్కొంటున్న ఈ సమస్య యేసును కలుసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆయన అధికారం మన అధికారాన్ని ఎదిరిస్తుంది, గద్దిస్తుంది. మరి మనం ఆయన అధికారానికి లోబడదామా వద్దా అంటే లోబడటమే మంచిది, ఎందుకంటే యేసు కలిగిన అధికారం దేవుడు నుండి కలిగినది కాబట్టి. అధికారానికి సంబంధించి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వాక్యముల నుంచి మనం నేర్చుకున్నాం. మొదటి విషయం, అధికారం అనేది జీవితానికి సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్న, వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్. ఏంటది? మన పైన పరిపాలించే హక్కు ఎవరికి ఉంది? నీ జీవితం పైన ఏలుబడి చేసేటువంటి హక్కు ఎవరిది? యూదు నాయకులు అడిగిన ప్రశ్న చాలా ప్రాథమిక ప్రశ్న. 2వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం: నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. ప్రశ్న సరైనదేనా? ప్రశ్నలో ఏం తప్పుంది? సరైనదే. కానీ ఉద్దేశం సరైందా? అయి ఉండకపోవచ్చు. ఎందుకు? అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ అజంప్షన్ నుంచి వచ్చింది అనమాట. ఈ ప్రశ్న వెనకాల ఒక అజంప్షన్ ఉంది. ఏంటి అజంప్షన్? అధికారం అంటూ ఉంటే అది మాది కదా. ఈ దేశంలో అధికారం అంటూ ఎవరికైనా ఉంది అంటే అది ఎవరిది? అది మాది. మరి మాకు వేరుగా మమ్మల్ని కాదని ఇంకెవరో అధికారంతో కూడిన పనులు చేస్తూ ఉన్నారు కదా. అందుకని ఈ ప్రశ్న వచ్చింది. నీ అధికారము ఎక్కడి నుంచి వచ్చింది? మేము దేవుని చేత సరైన విధానంలో నియమించబడిన మతాధికారులము. అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఇజ్రాయేలు దేవుడు ఎన్నుకున్న దేశం, దేవాలయమే ఆయన నియమించిన ఆరాధనా స్థలం. యూదుల లేఖనాలలో వారు శిక్షణ పొందారు. మరో మాటలో చెప్పాలంటే తాము రైట్ అని వారు భ్రమపడుతున్నారు కాబట్టి తమను ప్రశ్నించేవారు, సవాల్ చేసేవారు ఖచ్చితంగా రాంగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అది వారి ప్రశ్న అనుకున్న అజంప్షన్. నిజంగా నిజాయితీగా యేసు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నాడో తెలుసుకోవడానికి వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతున్నారా? కాదు. అతన్ని తప్పు పట్టడానికి ఆయన్నే ఒక రకంగా ఖండిస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకే యేసు వారి ప్రశ్నకు సమాధానం చెప్పనో లేదు, ప్రశ్న దాటవేయనో లేదు. తాను అడిగే ప్రశ్నకు వారు సరైన సమాధానం చెప్తే అప్పుడు వారు అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్తానని చెప్పాడు. ఆయన అడిగిన ప్రశ్నలోనే వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఎట్లా? ఒకవేళ వినండి, ఒకవేళ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని ప్రవక్తే అయితే అతనే యేసును చూపించి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే ఇతడే మెస్సియా అని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, చెప్పకనే చెప్పాడు కదా. కాబట్టి యేసు కలిగి ఉన్నది దేవుని అధికారమే అని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. దానికి ప్రశ్న అడగాలి అసలు. ఏది నిజమైతే? ఒకవేళ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని ప్రవక్తే అయితే ముందు అది నమ్మాలి. అది నమ్మితే ఈ ప్రశ్న రాదు.
అధికారం అంటూ ఏదైనా ఉందంటే అది ఇద్దరు మూలంగా కలుగుతుంది. ఒకటి పరలోకం నుండి, అంటే యూదులు దేవుని నుంచి అని చెప్పడానికి బదులు పరలోకం నుండి అని అనేవారట. రెండు మనుషుల నుంచి ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నది అనమాట. అయితే పాపులైన మనుషులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న సాతాను అధికారం కింద ఉన్నారని మనకి తెలుసు. అయితే సాతాను అధికారం కింద ఉన్న చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు సాతాను అధికారం కింద ఉన్నారని కదా. చాలా మంది పూర్తి స్పృహతో సాతానుతో పొత్తు పెట్టుకోరు. అట్లా పెట్టుకుంటారా? ఎవరైనా నేను సైటన్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, విల్లింగ్గా కావాలని వాడు నేను రోజు మాట్లాడు అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ అట్లా విల్లింగ్గా ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు వాడితో కదా. అలాగే కావాలని పూర్తి స్పృహతో ఎవరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరు. కానీ పూర్తి స్పృహతో దేవునికి ఆయన వాక్యానికి విధేయత చూపించకపోతే వారు దేవుని అధికారం కింద లేనట్టే, సాతాను అధికారం కింద ఉన్నట్టే. ఇంకా వేరే అధికారం అంటూ ఇంకెక్కడి నుంచి ఏది లేదు. ఈ యూదు నాయకుల అధికారం ఎటువంటిది? ఇది రాజకీయ అధికారం, దేవుని అధికారం కాదు ఇది. వాళ్ళు దేవుని అధికారం కింద లేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని అధికారం కింద ఉంటే వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహానును అతను సాక్ష్యం ఇచ్చిన మెస్సియాను అంగీకరించి ఆయన వెంబడించి ఉండేవాళ్ళు కదా, ఒకవేళ దేవుని అధికారం కింద ఉంటే. అలాగే ఎంతో మంది రాజకీయ నాయకుల మాదిరిగానే ఈ యూదు నాయకుల అధికారం కూడా గ్యారంటీ లేనిదనమాట. అందుకే వాళ్ళు యోహాను మాట్లాడే మాటలు వాళ్ళకి నచ్చకపోయినా ప్రజలకు నచ్చాయి కాబట్టి జాగ్రత్తగా అతనితో హ్యాండిల్ చేశారు. పాలిటిక్స్ ప్లే చేస్తూ ప్రజలను ప్రీతిపరిచే విధంగా మాట్లాడుతూ వచ్చారు. అంతకాలం వారు దేవుని అధికారం కింద జీవించడము లేదు. ఏది ఏమైనా ఈ ప్రశ్న జీవితంలో మనందరం సమాధానం చెప్పాల్సిన ఒక ప్రాథమిక ప్రశ్న. మీ జీవితం పైన అంతిమ అధికారం ఎవరిది? ఫైనల్ అథారిటీ ఎవరిది మీ జీవితం పైన? ఏది తప్పో ఏది ఒప్పో ఎవరు నిర్ణయిస్తారు? మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలన్నింటిలో మీరు చేయవలసిన విధంగానే చేస్తున్నారా? ప్రవర్తించవలసిన విధంగానే ప్రవర్తిస్తున్నారా? మాట్లాడవలసిన విధంగానే మాట్లాడుతున్నారా? ఆలోచించవలసిన విధంగానే ఆలోచిస్తున్నారా? వీటన్నింటి విషయాల్లో ఏది తప్పు ఏది ఏది సరైనది కాదు ఎవరు నిర్ణయిస్తారు? అలా నిర్ణయించే హక్కు అధికారం మీ జీవితం పైన ఎవరికి ఉంది అనేది చాలా చాలా ప్రాథమికమైన ప్రశ్న. నీ జీవితానికి సంబంధించినంత వరకు ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండాలి. నీ జీవితం పైన అంతిమ అధికారం ఎవరిది? కొందరు అంటారు నా మనస్సాక్షి నాకు మార్గదర్శి, నా మనస్సాక్షి అట్లా చెప్తే నేను అట్లా చేస్తాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే మనస్సాక్షికి కూడా ఎవరైనా చెప్పి నేర్పిస్తేనే తప్ప అదేం చేయలేదు, మంచి చెడులను వివేచించే విషయంలో మనకు సహాయం చేయలేదు. పుట్టుకతోటే ఆల్రెడీ ఇన్స్టాల్డ్ డేటాబేస్ ఉంటుంది ఆ మనస్సాక్షికి, అట్లా ఉండదు కదా. కొంతమంది బాంబ్ బ్లాస్టులు చేసి కొన్ని వేల మందిని చంపడము దైవారాధనగా భావిస్తారు ఒక మతంలో. మీకు అది ఐడియా వచ్చింది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అది వాళ్ళ దృష్టికి తప్ప, వాళ్ళ మనసాక్షి ఖండిస్తుంది, దాన్ని ఖండించదు. ఎందుకు? దేర్ కాన్షియన్స్ ఈజ్ ఇన్ఫార్మ్ దట్ దిస్ ఈజ్ రైట్, ఇది సరైన పనే అని వాళ్ళ మనసాక్షికి నేర్పించబడింది. సో మనసాక్షి కూడా నేర్పించబడిన విషయాల ఆధారంగానే మంచి చెడులను వివేచించే సహాయం చేసి పెడుతుంది మనకి. సో దానిపైన మనం పూర్తిగా రిలే అవ్వగలమా? అవునే. ఇంకొందరు అంటారు నాకు ఏది సరైనది అనిపిస్తే అప్పటికప్పుడు నాకు ఏది సరైనది అనిపిస్తే అది చేసుకుంటూ పోతాను నేను. ఉగ్రవాదులు తీవ్రవాదులు చాలా మందిని హతమార్చినప్పుడు సైతం వారి లోపల చీమ పుట్టినట్లు కూడా వాళ్ళకి అనిపించదట. కాబట్టి మన లోపల మనకి సరైనదిగా అనిపించినవన్నీ మనం చేసేయచ్చా? అట్లా మనకు సరైనవి అనిపించినవన్నీ సరైనవి కాకపోవచ్చు చాలాసార్లు. ఇంకొందరు అంటారు నేను ఏం చేసినా దేశ చట్టాలకు అనుగుణంగా చేస్తాను అని చెప్తారు. ఒకవేళ చట్టాలు ఇంకా పుట్టని పసికందులను తల్లి గర్భంలోనే చంపొచ్చని, కొన్ని జాతుల ప్రజలను సమూలంగా నిర్మూలించాలని ఒకవేళ చట్టం చెప్తే చేస్తామా? చట్టం ఉంది కాబట్టి అది సరైనది అయిపోతుందా? అలాగే చట్టం మీకు అనుకూలంగా ఉన్నంత వరకు దాని ప్రకారం నడుచుకుంటారా, లేక అది చెప్పిన ప్రతిదీ చేస్తారా? అది ఇంకో ప్రశ్న. ఇంకొందరు అంటారు నేను తర్కానికి లోబడతాను, రీజనింగ్, నాకు మైండ్ ఇచ్చాడు దేవుడు, ఆలోచించే శక్తి జ్ఞానం ఇచ్చాడు, నేను ఆలోచించి ప్రతిసారి ఏది సరైందో నిర్ణయం చేస్తాను అని అంటారు. మంచిది, కానీ ఎవరి తర్కానికి లోబడతారు? ఎందుకంటే చాలా నైతిక ప్రశ్నల విషయంలో చాలా మందికి వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇదే మంచిది అంటే కాదు ఇదే మంచిదని ఇంకొందరు అంటారు. లేదు అదేది కాదు, అసలు ఇది మంచిదని ఇంకొకరు చెప్తారు. చిన్న ఉదాహరణ చెప్తాను, నైతిక విషయం కాదు కానీ నైతిక విషయాలు కూడా చెప్పచ్చు. ఇప్పుడు అబార్షన్ ఆమె హక్కు, నన్ను ఎవరు ప్రశ్నించడానికి వీలేదు, అసలు అది మోరల్ ఇష్యూనే కాదు అని అనేవాళ్ళు ఉన్నారు. దానికి ఒప్పుకుంటాము మనము? వాళ్ళ దృష్టిగా తప్పు అనిపించట్లేదు, కానీ మన దృష్టికి అది
తప్పే. ఎందుకు? దేవుడు అది తప్పు అని చెప్పాడు కాబట్టి. మనం దేవునికి చెందిన పిల్లలం కాబట్టి మనకు తప్పు. సో ఒకళ్ళకి తప్పు అయినది ఇంకొకరికి తప్పు కాకుండా అనిపించే అవకాశం ఉందా? ఉంది కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం. మనం పాలు తాగడం మంచిదేనా? 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 నేను మీకు ఒక వీడియో పంపిస్తాను సాయంత్రం. అందులో ఆయన మొత్తం ఆధారాలన్నీ చూపించి మీరు కూడా పాలు తాగితే ఆవుల్లాగా బర్రెల్లాగా అవుతారు కాబట్టి మీరు తాగకూడదని చెప్తాడు ఆయన. ఆయన కూడా ఏవో స్టడీస్ చేశాడంట, వాటి ఆధారాలన్నీ ముందు పెట్టి మరీ చెప్తాడు. అస్సలు మనం పాలు తాగాల్సిన అవసరం లేదని ఇంకొక ఆయన చెప్తాడు. కాల్షియం కావాలంటే వేరే ఆహారాలు ఉన్నాయి. సో మంచి చెడు ఇదే మంచి అని చెప్పడానికి ఆధారాలతో సహా ఒక అతను ఇదే మంచిదంటే అది కాదు ఇది మంచిదని ఇంకొకరు చెప్తారు. సో నువ్వు ఏ మంచి పాటిస్తావు ఇందుకి? ఒకవేళ నేను ఆలోచించి నిర్ణయం చేస్తానంటే ఇప్పుడు పాల గురించే నువ్వు పెద్ద రీసెర్చ్ చేయాలి, ఇక తాగాలో వద్దా అని. ఇక నైతిక విషయాల సంగతికి వస్తే ఇక నువ్వు ఎంత చదవాలో. కాబట్టి మన రీజనింగ్ పైన డిపెండ్ అవ్వడం కూడా సరైనది కాదు. ఎవరి అధికారం కింద నువ్వు నీ జీవితాన్ని జీవిస్తావు? ఇది జీవితం యొక్క ప్రాథమిక ప్రశ్న. నీ జీవితాన్ని మనుషుల అధికారం కింద జీవిస్తావా? మనుషుల అధికారం అంటే ఆ మనిషి నువ్వైనా అవ్వచ్చు, లేక ఇంకెవరైనా అవ్వచ్చు, లేదా దేవుని అధికారం కింద జీవిస్తావా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం పాయింట్ నెంబర్ 2. దేవుని అధికారం ఎల్లప్పుడూ మన స్వార్థపూరిత జీవితాలను ఎదిరిస్తుంది లేదా గద్దిస్తుంది. ఈ యూదు నాయకులకు వారి అధికార స్థానం అంటే మహా ఇష్టం కదా. యేసు ప్రభు వారి చివరి వారంలో చేసిన కొన్ని బోధలు ఇక్కడ లేవు, లూకాసు వార్తలో లేవు, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే అసలు వాళ్ళ సమస్య అంటే మనకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు యేసును ఎదిరించి తమ అధికార స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. దిస్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అథారిటీ. అధికారం గురించి ప్రశ్న ఎందుకు వచ్చిందని చెప్పాను స్టార్టింగ్లో. అధికారులం అంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? మేమే. మరి మాకు వేరుగా అయితే ఏదో చేస్తున్నాడేంటి, ఇవన్నీ చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు అనేది ప్రశ్న అనమాట. కాబట్టి ఇంతకీ వాళ్ళ సమస్య ఏంటో అర్థం చేసుకోవడం కోసము ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మొదటి 3 వచనాలు నేను చదువుతాను, మీరు తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అప్పుడు యేసు జనసమూహములతోనూ, నేను చదువుతాను, తన శిష్యులతోనూ ఇట్లా అన్నాడు, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. వాళ్ళు చెప్తారు కానీ చేస్తారా? చేయరు. వాళ్ళు వేషధారులు అని చెప్పి వాళ్ళని ఖండిస్తూ ఉన్నటువంటి సందర్భం. కిందన వచనాలన్నీ కూడా దాని గురించి చెప్తున్నాయి. ఈ పీఠాలు దేవుని ప్రజలను సేవించడానికి కాదు, మరి ఎందుకు కావాలనుకుంటున్నారు వాళ్ళు? 5, 6, 7 వచనాలు చూడండి, చదువుదాం. 5వ వచనం, మనుష్యులకు కనబడు నిమిత్తము. చూసారా, చాలా స్పష్టంగా ఉంది కదా. ఎందుకంటే ఆ పీఠాలు ఎందుకు కావాలంటే వాళ్ళకి మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తర్వాత తమ రక్షక రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఘనతను, హోదాను, అంతస్తును కోరుకుంటున్నారు. 24వ వచనం, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియ కట్టి ఒంటెను మింగువారు మీరే. ఇది కూడా తిడుతున్నాడు. మనకు భాష అర్థం కాక ఇంపాక్ట్ తెలియట్లే కదా. దోమల ప్రస్తావన ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ ఇంగ్లీష్లో చదివితే అవి పురుగుల ప్రస్తావన అనమాట. పురుగులు పాత నిబంధన లేవియా కాండంలో చదివితే మనము అవి హేయమైనవి, అపవిత్రమైనవి అని ఉంటుందన్నమాట. లేవియా కాండంలో చదువుతాం మనం దాని గురించి. సో అవి వీళ్ళు తాగే వాటిలో రాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట, మంచి సన్నని రంధ్రాలు ఉన్నటువంటి ఒక బట్ట తీసుకొని చక్కగా వడకట్టి తాగుతున్నారు. దేనికి? అపవిత్రమైనవి తాగితే వాళ్ళు కూడా అపవిత్రం అవుతారని. కానీ రహస్యంగా ఏం చేస్తున్నారంట, అపవిత్రమైన జంతువుల్లో అతి పెద్దదైన ఉంటేనే అమాంతం మింగేస్తున్నారట. చిన్న చిన్న దోమలేమో వడకట్టి మేమేదో పెద్ద భక్తి పరులమని గొప్పగా చాటింపేస్తున్నారు. పెద్ద పెద్ద విషయాల్లో ఏం చేస్తున్నారు? ప్రజల కళ్ళు కప్పి మోసం చేస్తున్నారు. అంటే వారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు దండుకునే దొంగలు అని చెప్పి వాళ్ళని తిడుతున్నాడు యాక్చువల్గా. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపడ శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ
నిండి ఉన్నది. అజితేంద్రియత్వం అనే దానికి వాడుక భాషలో అత్యాశ. మీ హృదయం దేంతో నిండింది అంటున్నాడు? అత్యాశతో నిండింది అంటున్నాడు. 28వ వచనం, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అక్రమము అనే మాటకి లాలెస్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో దేవుని అధికారం కింద వీళ్ళు లేనే లేరు అని యేసు ప్రభువారు చాలా ఖచ్చితంగా వాళ్ళని ఖండిస్తూ గద్దించినటువంటి వచనాలు ఇప్పుడు దాకా మనం చూస్తూ వచ్చాం కదా. యేసు ద్వారా వ్యక్తపరచబడిన దేవుని అధికారం వారి స్వయం నియమిత అధికార స్థానాన్ని ఏం చేస్తుంది? కన్ఫ్రంట్ చేస్తుంది, ఎదిరిస్తుంది. ఆయన వారి దేవాలయ కార్యకలాపాలను అడ్డగించి వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయని తెలియజేస్తున్నాడు. వారు దేవునికి లోబడేవారే అయితే యోహానిచ్చిన మారు మనస్సు బాప్తిస్మానికి లోబడి ఉండేవారు. యేసును ప్రభుగాను రక్షకుడుగాను అంగీకరించి ఆ బాప్తిస్మము వారిని సిద్ధపరిచి ఉండేది ఈపాటికే. కానీ వారు యేసుపై కోపడ్డారు, అసహించుకున్నారు, ఆయన్ని తృణీకరించారు. దేవుని అధికారానికి సంబంధించినంత వరకు 2 విషయాలు మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఒకటి, దేవుని అధికారము తన వాక్యంలో నిక్షిప్తమై ఉంది. ఎక్కడుంది దేవుని అధికారము? ఆయన వాక్యంలో నిక్షిప్తమైంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనము. అసలు దేవాలయంలో యేసు ప్రభువారు చేసిన విషయాలు లూకా కంటే మత్తయి ఇంకా చాలా బాగా రాశాడు అనమాట. ఏం రాశాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. ఇది జరిగిన సంగతి. ఇది జరిగిన తరువాత యేసు తన చర్యలను సమర్థించుకుంటూ కొన్ని మాటలు చెప్తున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం 45వ వచనం. ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ? ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో ఏమంటున్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? యెషయా 56:9 7వ వచనంలో 56:7 56వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ఉంటుంది అక్కడ. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు యేసు ప్రభువారు? తన చర్యలకు స్క్రిప్చురల్ బ్యాకప్ ఇస్తున్నాడు. ఇలా జరుగుతుంది అని లేఖనాల్లో ఆల్రెడీ చెప్పబడింది అని వ్రాయబడి ఉన్నది కదా. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధించే పని చేస్తున్నాడు. 47వ వచనం చూడండి, 19వ అధ్యాయం 47వ వచనం. ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కంటిన్యూస్ గా బోధిస్తున్నాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించుచున్నప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ కదా. దేవాలయంలో ఆయన ఏం చేస్తున్నాడంట? సువార్త ప్రకటిస్తున్నట్ట. అంటే యూదులైనంత మాత్రాన, వారు దేవాలయంలో ఉన్నంత మాత్రాన వారు దేవుణ్ణి ఎరిగిన వారని, దేవునితో నడిచేవారని అనుకోలేదు యేసు ప్రభువారు. ఆయన మతపరమైన ప్రజలకు సైతం సువార్త ప్రకటించాడు. మనం కూడా అలాగే చేయాలి. సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, విశ్వాసుల మధ్య ఆత్మీయ ఉజ్జీవం అంటూ ఎప్పుడైనా వచ్చిన సంఘ చరిత్రలో ఎప్పుడు వచ్చినా అది దేవుని ప్రజలు దేవుని వాక్యం తట్టు తిరిగినప్పుడే జరిగింది. కాల్విన్స్ ప్రీచింగ్ అనే తన అద్భుతమైన పుస్తకంలో టిహెచ్ఎల్ ప్యాకర్ అనే వ్యక్తి ఇలా రాశాడు. ఆదివారం వెంబడి ఆదివారం ప్రతిరోజు కాల్విన్ గారు పుల్పిట్ దగ్గరకు ఎక్కిపోయిన ప్రతిసారి అతను ఓపికగా వచనం వెంబడి వచనం, పుస్తకం వెంబడి పుస్తకం తన స్థానిక సంఘానికి బోధిస్తూ వచ్చాడు. కాల్విన్ ఎందుకు అలా చేసేవాడంటే అతను దేవుని వాక్యం యొక్క నమ్మకత్వాన్ని, అధికారాన్ని నమ్మేవాడు కాబట్టి. కాల్విన్ ప్రసంగాలు మీరు చదివితే ఇప్పుడు 450 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు ఆయన ప్రసంగాలు చదివినా అవి చాలా రెలవెంట్గా ఉంటాయి మనం అర్థం చేసుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి. ఎందుకో తెలుసా? ఆయన ప్రసంగంలో ప్రాథమికంగా 2 ఉంటాయి. ఒకటి అక్కడున్న వాక్య భాగాన్ని వివరించడం, రెండోది దాన్ని అన్వయించడం. ఇవి 2 ఉంటాయి ఆయన ప్రసంగంలో. అవి ఎప్పుడైనా ఎవరికైనా వర్తించే విధంగానే ఉంటాయన్నమాట. కాబట్టి దేవుని అధికారం ఎందులో నిక్షిప్తమైంది? ఆయన వాక్యంలో. కాబట్టి దాన్నే మనం వినాలి, దాన్నే చదవాలి, దానికే మనము లోబడాలి. రెండవది, దేవుని అధికారిక వాక్యం మన పాపాన్ని ఏం చేస్తుంది? గద్దిస్తుంది, ఎదిరిస్తుంది, కన్ఫ్రంట్ చేస్తుంది మన పాపాన్ని దేవుని వాక్యం కదా. చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఎలాంటి చర్చికి వెళ్ళడానికి ఇష్టపడతారంటే ప్రసంగాలు వారి హృదయాలను తాకే విధంగా. వాళ్ళు ఇక్కడ చర్చిలో ఉండాలి, కానీ చర్చిలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడో తేలుతూ ఉండాలి.
పైన ఎక్కడో తిరుగుతూ ఉండాలి. ఫీల్ గుడ్ సర్మన్స్ అయి ఉండాలన్నమాట. కానీ అపోస్తలుడైన పౌలు తిమోతి భక్తుడికి లేఖనాలు దైవావేశం వల్ల కలిగినవని చెప్తూ ఇంకా ఏమన్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తీసి చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేనికి ప్రయోజనకరమైందో చూసాం కదా. తిమోతి తన ప్రోత్సాహాన్ని, హెచ్చరికని ఇంకా కొనసాగిస్తూ ఒక విషయాన్ని ఎంత గట్టిగా నొక్కి చెప్పొచ్చో అంత కఠినమైన భాషా పదాలు వాడి స్ట్రాంగ్ గా ఒక మాట చెప్తున్నాడు. దీని కంటిన్యూషన్ లోనే 4వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 16 ఇప్పుడు చదివాం కదా, దాని కొనసాగింపు 4:2 ఏముంది? వాక్యమును ప్రకటించు, ప్రీచ్ ద వర్డ్, కెరుసోంటాన్ లాగాన్ అని ఉంటుంది. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అంట అవి గ్రీక్ లో. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. మళ్ళీ సేమ్ వర్డ్స్, అవే పదాలు. ఎందుకు ఇట్లా చెప్తున్నాడు? 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనాకథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అండ్ దేర్ఫోర్ ప్రీచ్ ద వర్డ్, వాక్యమును ప్రకటించు. ఇంకేం ప్రకటించద్దు, వేరే ఏం కాదు, వాక్యమును ప్రకటించు. ప్రకటించేటప్పుడు నువ్వేం చేయాలి? దాంట్లో ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. కాబట్టి వాక్యం ఎలా ప్రకటించబడాలో కూడా పౌలు సూచిస్తున్నాడు కదా. ఏ ప్రసంగంలో అయితే ఉపదేశించడము, ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం ఉండదో అటువంటి ప్రసంగం వాక్యానుసారమైనది కాదు. పాపాన్ని గద్దించని ప్రసంగం కేవలం ప్రజలకు హాయిగా, వినసొంపుగా, ఉత్తేజభరితంగా ఉంటుందేమో కానీ అది దేవునికి ప్రీతికరమైనది కాదు. 2వ తిమోతి 3:16 ప్రసంగిస్తూ కాల్విన్ భక్తుడు ఏమన్నాడంటే, ప్రజల అభిరుచికి తగిన వచనాలనే ఎంచుకొని వారు ఎలా జీవిస్తున్నారో దానిని గద్దించే వచనాలను విస్మరించే బోధ వాక్యానుసారమైన బోధ కాదు. కాల్విన్ ఏమని వాదించారంటే దాని తర్వాత, నమ్మకమైన పాస్టర్ తగినంత తీవ్రతతో ప్రసంగిస్తాడు, అప్పుడే ప్రజలు ఇది ఆట కాదు, ఆషామాషి విషయం కాదు అని గ్రహించగలుగుతారు. అతని స్థానిక సంఘంలో కొందరు అతని బోధ గురించి కంప్లైంట్ చేసేవారట. ఏమని? ఇది చాలా సూటిగా, ఖండించేదిగా ఉంది, మాకు సున్నితంగా తీయని మాటలు మధురమైన భాషలో చెప్తే బాగుంటుంది, మాకు వేరే స్టైల్లో ప్రసంగం వినాలనుకుంటున్నాము అని అంటే అందుకు కాల్విన్ అనేవాట, అయితే మీరు దయ్యముల పాఠశాలకు వెళ్ళాలి. ఎందుకు? వాడు మిమ్మల్ని తగినంతగా పొగుడుతూ ఉంటాడు, తద్వారా మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. కాబట్టి మీరు కావాలనుకుంటే అక్కడికి పోండి. కానీ విశ్వాసులు తమను తాము తగ్గించుకుంటారు మరియు దేవుని పాఠశాలలో ప్రయోజనం పొందగలిగేలా ప్రసంగంలోని సంగతులు ఎంత కఠినంగా ఉన్నా వారు వాటిని స్వాగతిస్తారు, అంగీకరిస్తారు, వాటికి లోబడతారు అని చెప్పాడంట కాల్విన్. జానీ ఎరిక్సన్ టాడా గురించి మీరు ఎక్కడైనా చదివి ఉండొచ్చు లేదా వినుండొచ్చు. 17 సంవత్సరాల ప్రాయంలో ఒకసారి ఆమె ఈత కొట్టడం కోసం నీళ్ళలోకి దూకింది. అయితే అడుగు భాగం ఎంత లోతుగా ఉందో ఆమె అంచనా వేయడంలో ఆమె అంచనా తప్పిపోయిందనమాట. సో చాలా లోతుందని ఆమె అనుకుని దూకింది, కానీ చాలా తక్కువ లోతుండడం వల్ల ఆమె మెడ విరిగిపోయింది. ఆ తర్వాత ఆమె మెడ కింది భాగం అంతా ప్యారలైజ్ అయిపోయింది. ఆ సంఘటన జరిగిన కొన్ని నెలల పాటు ఆమె మధ్యలో ఒక ప్రశ్న ఉండేదట. దాంతో ఆమె దేవునితో పోరాడుతూ ఉండేది. ఏంటి ఆ ప్రశ్న? నువ్వు నా విషయంలో ఇట్లా చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు, నీకేం హక్కు ఉంది అసలు అని చెప్పి దేవునితో ఆమె ఫైట్ చేసేదంట. బై వాట్ అథారిటీ కెన్ యూ డూ దిస్ టు మీ? కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఆమె రాసిన మాటలు ఆమె పుస్తకాల్లో, ఆమె బయోగ్రఫీస్లో ఉంటాయి, మీరు చదవండి. ఆ దుర్ఘటన తన జీవితంలో జరిగి ఉండకపోతే ఎప్పటికీ ఆమె ఒక మంచి అమ్మాయిలాగా, చర్చికి క్రమంగా వెళ్ళే ఒక బుద్ధిమంతురాల్లాగా ప్రజలందరికీ కనపరుచుకుంటూ, దేవుని నమ్ముకున్నానని కేవలం నోటితో చెప్పుకుంటూ, నా జీవితాన్ని నా స్వార్థపూరిత గమ్యాలకు, ఇష్టాలకు అనుగుణంగా జీవించే ఒక నామకార్థ క్రైస్తవులాగా ఉండిపోయేదాన్ని నేను. కానీ ఆమె జీవితంపై సార్వభౌమ హక్కు కలిగిన ప్రభువు దేవుడు కనుక ఆయన బలవంతంగా ఆమెను ఏం చేశాడు? గద్దించాడు. ఇట్లాంటి ఒక పరిస్థితి ఆమె జీవితంలో అనుమతించాడు. ఫలితంగా ఏం జరిగింది తెలుసా? ఆమె క్రీస్తు కొరకు ప్రపంచవ్యాప్తంగా అనేకులను ప్రభావితం చేయగలిగింది. ఆమె చెప్తుంది, ఈ సంఘటన జరిగి ఉండకపోతే ఈరోజు ఈ స్థితిలో నేను ఉండేదాన్ని కాదు. యేసు ప్రభువారు
మీ స్వార్థపూరిత జీవితంలో ఎప్పుడైనా ఇలాగే మీ పీఠాలను బలలను పడద్రోసారా? మీ మార్గములను ఆయన అడ్డుకొని మిమ్మల్ని నిరాశపరిచాడా? ఆ రూకలు మార్చే వారికి రాగా మీరు కూడా చట్టవిరుద్ధమైన పనులు ఏమి చేస్తుండకపోవచ్చు. మీరు కేవలం మీ వ్యాపారం, మీ పని చేసుకుంటూ మీ కుటుంబం బ్రతకడానికి అవసరమైనది సంపాదించుకుంటూ ఉండొచ్చు. క్రమంగా చర్చకు వెళ్తూ ఉండొచ్చు. మీరు ఎటువంటి అనైతిక పాపయుక్తమైన పనులు చేస్తూ ఉండకపోవచ్చు. అయినా ఒక రోజున యేసుక్రీస్తు నీ జీవితంలోకి అడుగుపెట్టి నీ జీవితంపై సంపూర్ణ అధికారాన్ని ప్రదర్శిస్తూ నీ బల్లలను తలక్రిందులు చేసేలా పడద్రోసినప్పుడు నీ జీవితం నువ్వు అనుకున్న దిశగా కాకుండా ఆయన నిర్దేశించే దిశగా వెళ్లేలా ఆయన తన అధికారంతో నీ అధికారాన్ని ఎదిరించినప్పుడు ఈ మతపరమైన నాయకులలాగా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నా జీవితంలో ఇలా వ్యవహరించడానికి నీకేం హక్కు ఉంది? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తామా మనం? బహుశా ప్రశ్నిస్తామేమో. ఇప్పటి వరకు ఒకవేళ యేసు ప్రభువు నీ జీవితంలోని ప్రతి దానిని పరిపాలించగలిగే విధంగా తన సార్వభౌమ అధికారంతో నిన్ను ఎదిరించలేదంటే నువ్వు ఆయనని ఇంకా కలుసుకోలేదని అర్థం. నువ్వు ఎంత కాలంగా చర్చకు వెళ్తున్నావు అనేది కాదు, నువ్వు ఎన్ని పాటలు పాడుతున్నావు అనేది కాదు, ఎంత కానికిచ్చావని కాదు, అవన్నీ కాదు. యేసుక్రీస్తు నీ జీవితంలోకి ప్రవేశిస్తే ఆయనే నీ సార్వభౌమ ప్రభువు అవుతాడు. నీ స్వార్థపూరిత జీవితాన్ని ఆయన ఎదిరిస్తాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు. ఈ ఆలయానికి నేనే ప్రభువుని అని ప్రకటిస్తాడు. మరి నువ్వెలా స్పందిస్తావు? మొదట్లో చాలామంది ఈ మత నాయకుల్లాగానే స్పందిస్తారు. మనల్ని వేరొకరు పరిపాలించడాన్ని మనం అంత తేలిగ్గా అంగీకరించలేము. ఆయన హక్కును ప్రశ్నిస్తుండొచ్చు, కానీ అదే స్థితిలో మనం ఎప్పటికీ కొనసాగకూడదు. మరేం చేయాలి? థర్డ్ పాయింట్, క్రీస్తునందున్న దేవుని అధికారం మన స్వార్థపూరిత జీవితాలను ఎదిరించినప్పుడు మనం నిజాయితీగా సత్యానికి లోబడాలి. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకున్న దేవుడైతే, సిలువపై నీ కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడైతే, ఆయన నీ జీవితాన్ని పరిపాలించే అత్యున్నత హక్కు కలిగిన సర్వోన్నత సార్వభౌముడు. ఈ పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు తనకు ముందుగా నడిచిన బాప్తిస్మం ఇచ్చే యోహానును చూపిస్తున్నాడు వాళ్ళందరికీ కదా. వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆయన ఏం చెప్తున్నాడు సమాధానం? ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? యోహాను గురించి ప్రస్తావిస్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. ఒకవేళ యోహాను పరిచర్య పరలోకం నుంచి వచ్చినదే అని వారు అంగీకరించినట్లయితే వారు దానికి లోబడేవారు. అలాగే యేసు కూడా దేవుని నుంచి వచ్చిన వాడిని అంగీకరించుండేవారు. యోహాను చాలా స్పష్టంగా ప్రజల దృష్టిని ప్రతిసారి తన వైపు నుంచి ఎవరి వైపుకి? యేసు వైపుకి మళ్ళిస్తూ వచ్చిన సందర్భాలు మనం చదువుతాం. యోహాను సువార్త 1:29 తీసి చూడండి. యోహాను సువార్త 1:29 అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించే. అలాగే యేసు గురించి అతను మాట్లాడుతూ 3:30 ఏమన్నాడు చూడండి. 3:30 ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అంటున్నాడు. వాళ్ళు యోహానును నమ్మి ఉంటే యేసును నమ్మడం వాళ్ళకి పెద్ద సమస్య అయి ఉండేది కాదు. అలాగే మనం ఇప్పుడు చదువుతున్న 20:5 లూకాసు వార్త, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని ప్రశ్నిస్తాడు యేసు ప్రభువారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా. ఎవరిని నమ్మలేదని? అతన్ని అంటే ఎవరిని? యోహాన్ని. యోహాన్ని నమ్మడం అంటే ఏంటి? యోహాన్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడనా? వాళ్ళ అమ్మ నాన్న జకరియా ఎలిజబెత్లనా? అతను అడవిలో ఉండేవాడనా? తేనె మిడతలు తినేవాడనా? అతను ఒక పురుషుడనా? బాప్తిస్మం ఇచ్చేవాడనా? యోహాన్ నమ్మడం అంటే ఏంటి? మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? అతని బోధ గురించి మాట్లాడుతున్నాడు. అతను ఏం బోధించాడో ఆ సంగతులను మీరు నమ్మలేదు. ఆ నమ్మకం వారిని, ఒకవేళ నమ్ముంటే ఆ నమ్మకం వారిని దేనిలోకి నడిపించుండేది? మారు మనస్సులోనికి నడిపించుండేది. అది మారు మనస్సు గురించిన బాప్తిస్మం కదా. ఇదే లూకాసు వార్త 3వ తీసి చూడండి. లూకాసు వార్త 3:7-8 అక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చే జనసమూహంతో యోహాన్ ఏమంటున్నాడు చూడండి. 3:7-8 అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహాలను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అది ఫలించకుండా నీళ్ళలో మునిగి లెగవడం వల్ల ఉపయోగం లేదు. ముందు మారు మనస్సు పొందండి. మీరు పొందానని చెప్పుకుంటే సరిపోదు, నాకు చెప్తే సరిపోదు. ఏం కనబడాలి? ఫలం కనబడాలి. దానికి తగిన ఫలం కనిపించాలి మీ జీవితంలో. మేము అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకోనవద్దు. ఎందుకు?
దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఎట్లయినా నెరవేర్చుకోగలడు. కావాలంటే ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లల్ని పుట్టించగలడు దేవుడు. అంటే వారు ఎలా నమ్మాలంటే ఆ నమ్మకం వారిని మారు మనసులోనికి నడిపించాలి. ఆ మారు మనసుకు తగిన ఫలాలు వాళ్ళ జీవితంలో కనిపించాలి. ఆ ఫలాలు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. 10వ వచనం చూడండి, అదే అధ్యాయం 10వ వచనం. అందుకు జనుడు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయో లేని వానికి ఇవ్వలను, ఆహారం గలవాడును అలాగనే చేయవలని వారితో చెప్పాను. 12వ వచనం. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళు బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవాలని అతను అడగగా. 13వ వచనం. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. 14వ వచనం. సైనికులను మేమేమి చేయవాలని అతను అడిగారు. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, తర్వాత మీ జీవితములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. బైబిల్లో రక్షణార్థమైన విశ్వాసం గురించి ఎక్కడ చెప్పబడినా దాని అర్థం ఇదే. నీ స్వార్థాన్ని ఎదిరించే అధికారం కలిగిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వానికి నువ్వు నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడు నీ జీవితం సంపూర్ణంగా ఏమవుతుంది? మార్పు చెందుతుంది. అయితే యేసుప్రభు వారి క్వశ్చన్స్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఆ నాయకులు. నిజాయితీగా దాని గురించి ఆలోచించలేదు. సత్యం వారిని గద్దిస్తోంది, కానీ దాన్ని ఫేస్ చేయడం వారికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు యేసు అధికారాన్ని తృణీకరించాలని నిర్ణయించుకున్నారు. అందుకే యేసు అడిగిన ప్రశ్నకు మాకు తెలియదు అని అబద్ధం చెప్తున్నారు. నిజంగా తెలియదు, వాళ్ళకి తెలుసు కానీ తెలియదని అబద్ధం చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు కానీ దేవుడికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు అనే పాపం విషయమై గద్దించబడడం వారికి ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభువారు పందుల ముందు ముత్యాలు వేయాలనుకోవట్లేదు. తన అధికారం ఎవరి నుండి కలిగిందో సూటిగా జవాబు చెప్పదలుచుకోలేదు. నిజంగా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు తెలుసుకోగలరా? యోహాను ప్రస్తావన చేయడం బట్టి మనకే అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కాదా? నిజంగా ఏ అధికారం వల్ల ఆయన ఈ పని చేస్తున్నాడో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, దాన్ని ఒప్పుకోవట్లేదు. సరే కాసేపు తెలియదు అనుకుందాం, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోలేరా? జేసీ రేల్ అనే భక్తుడు ఇట్లా అన్నాడు, వేలాది మంది నాశనం అవుతున్నారు ఎందుకంటే వారు తమ సొంత ఆత్మలతో నిజాయితీగా వ్యవహరించడం లేదు. వారు క్రీస్తును సేవించకపోవడానికి ఏవేవో సాకులు చెప్తారు, కానీ వాస్తవానికి వారు వెలుగును కాక చీకటినే ప్రేమిస్తున్నారు. వారిలో మారాలనే ఆశ, మారు మనసు పొందాలనే నిజమైన కోరిక లేవు అని అంటున్నాడు. అటువంటి స్థితిలో మనలో ఎవరమూ ఉండకుండా మళ్ళీ మనం నిజంగా మారు మనసు పొంది, నిజంగా ఆయన తట్టు తిరిగి, నిజంగా ఆయననే ప్రభువుగా, రక్షకుడిగా, మన యజమానిగా, సార్వభౌముడైన దేవుడిగా మనం గుర్తించి విమోచించబడడం ఎంతైనా మంచిది. ముగింపు ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాను. ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు. వాళ్ళంతా తమ స్నేహితులతో కలిసి ఒక నైట్ అవుట్ ప్లాన్ చేసుకున్నారు. నైట్ అవుట్ అంటే ఎవరో ఇంట్లో కలుసుకొని ఆ నైట్ అంతా ఊరికే ఏవో ఆ పనులు ఈ పనులు చేస్తూ టైం పాస్ చేయడం. తండ్రిని పర్మిషన్ అడగడానికి సిద్ధపడ్డారు. ఆ డాడీ ఇంటికి వచ్చాడు, సంభాషణ మొదలైంది. చిన్నగా పిల్లలు తండ్రిని బ్రతిమాలడంతో మొదలుపెట్టారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. తండ్రి వద్దంటున్నాడు. బతిమాలడం కాస్త కొంతసేపటికి గొడవగా మారింది, అంటే అల్లరి చేస్తున్నారు. ఇక తండ్రి వద్దని నచ్చ చెప్తున్నాడు, అది సేఫ్ కాదు, మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ చెప్తున్నాడు. గొడవ కాస్త ఏడవడము, తండ్రినే తిరిగి బెదిరించడం దాకా వెళ్ళింది. తండ్రి చూసి ఆ ముగ్గురిని సైలెంట్ అవ్వమని గద్దించి వారి కలలోకి సూటిగా చూస్తూ, మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళబోవడం లేదు, ఈ నిర్ణయంలో ఏ మార్పు లేదు అని తేల్చి చెప్పేశాడు. అంటే ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? తన అధికారానికి వారు కట్టుబడాలి అని పిల్లలకు స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళి ఆ రూకలు మార్చే వారి పీటలు పడద్రోసి అమ్మేవారిని తోలివేసి మతనాయకులను గద్దించగలడు. ఎందుకంటే ఆయన సార్వభౌముడైన దేవుని అధికారం కింద పనిచేస్తున్నాడు. కాబట్టి మనలో కొంతమంది కూడా మతం అనే ముసుగులో మన జీవితాలను మన కోసమే మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉండొచ్చు. ఆ విషయంలో కూడా మనల్ని గద్దించే హక్కు, అధికారం ఆయనకు ఉంది. అయితే దానికి మనం ఎలా స్పందిస్తాము అనేది అసలైన ప్రశ్న. ఆయన సంతోషంగా ఉన్న మన జీవితంలోకి వచ్చి మన బల్లలను, పీఠాలను పడద్రోయవచ్చు. నాతో ఇలా వ్యవహరించడానికి నీకేం హక్కు ఉంది అని ఆయన హక్కును సవాలు చేస్తావా? లేక నీ సొంత పాపయుక్తమైన స్వార్థంతో నిజాయితీగా వ్యవహరించవలసిన విధంగా వ్యవహరిస్తావా? నీ ఇష్టానుసారంగా నీ జీవితం జీవించాలనే ఆలోచన ఇకనైనా మానుకుంటావా? యేసుక్రీస్తు ప్రభు వారి పరిపాలనకు, ప్రభుత్వానికి నిన్ను నీవు అప్పగించుకుంటావా? ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు దేవుని అధికారం కలిగి మనతో వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయనకు లోబడి జీవించడమే అత్యంత ఉత్తమమైన పని, శ్రేష్టమైన పని. అలా చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్న మాటలు బట్టి మరొకసారి
మళ్ళీ మనం పరిశీలించుకుందాం. చాలా చాలా ప్రాథమిక ప్రశ్న, నీ జీవితంపై అంతిమ అధికారం ఎవరిది? అది దేవునిదా, మనిషిదా? చాలామంది లేని అధికారాన్ని ఉందని ఊహించుకుంటూ నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఈ పరిసయ్యులు చేస్తున్న విధంగా వేషధారులుగా మతం ముసుగులో తమకు లేని అధికారం ఉందని, తమ జీవితాలు తమ ఇష్టమని, అయినప్పటికీ మేము క్రీస్తుకు చెందిన వాళ్ళమే, దేవునికి సంబంధించిన వాళ్ళమే అని చెప్పుకుంటూ వేషధారులాగా జీవిస్తున్న వాళ్ళు మనలో కూడా చాలా మంది ఉండొచ్చు. నీ జీవితం పైన సంపూర్ణ అధికారం, అంతిమ అధికారం యేసుక్రీస్తుదేనా? నిజంగా నువ్వు యోహాను చెప్పినటువంటి విధంగా మారు మనసు పొందావా? దానికి తగిన ఫలాలు నీ జీవితంలో కనిపిస్తున్నాయా? అవేవీ లేకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను నువ్వు చెప్పుకుంటుంటే అది కేవలం నీ నోటితో నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు. నీ జీవితంలో నువ్వు చేసే నిర్ణయాలన్నీ ఎవరి అధికారం కింద, ఎవరి ఆదేశాలకు అనుగుణంగా, ఎవరిని అనుసరిస్తూ, ఎవరిని వెంబడిస్తూ చేస్తున్నావు, జీవిస్తూ ఉన్నావు? పరిశీలించుకోవాలి. మరొకసారి మనల్ని మనం, మన జీవితాలను సంపూర్ణంగా ఆయన అధికారానికి లోపరుచుకుందాం. ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ఆయన వాక్యంలోనే ఆయన అధికారం నిక్షిప్తమై ఉందని మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఆయన వాక్యాధికారానికి మనం సమర్పించుకుందాం. ఆయన వాక్యం మన పాపాన్ని ఖండిస్తున్నప్పుడు, ఎదురిస్తున్నప్పుడు దాన్ని సరిచేసుకుందాం, ఒప్పుకుందాం, లోబడదాం, మారు మనసు పొందుదాము. ఈ విషయాలన్నీ తలపోసుకుంటూ ప్రేరేపించబడిన వారు ఒకరు ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.